Viewers, welcome to Sogasthudu Tarma. ఈ రోజు మనం Sogasthudu Tarmalo కుకట్పల్లి విశ్వనాథ్ థియేటర్ దగ్గర భారత్ పెట్రోల్ బంక్ ఆపోజిట్ లో ఉన్న విఘ్నేశ్వర సిల్క్స్ కి వచ్చేసామండి. ఈ రోజు మనం ఈ షోరూమ్ లో లేటెస్ట్ డిజైనర్ కలెక్షన్స్ లో ఉన్నటువంటి ఆల్ వెరైటీస్ చూద్దాం. విఘ్నేశ్వర సిల్క్స్ లో మనకి సారీస్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు రాజేంద్ర గారు రెడీగా ఉన్నారు. హలో అండి, ఈ రోజు ఏ వెరైటీస్ చూపిస్తున్నారు? పట్టు ఫ్యాన్సీ అలా చూద్దాం. పట్టు అండ్ ఫ్యాన్సీ టూ వెరైటీస్. ఫస్ట్ వచ్చి మనకి ఫస్ట్ కంచిపట్టులో లైట్ వెయిట్ పట్టు. ఓ మంచి కలర్స్ కాంబినేషన్ అండి. మంచి yellow కలర్ కాంబినేషన్, మంచి గ్రీన్ కలర్ పళ్ళు అనేది తీసుకున్నాము. గ్రీన్ అంతా కూడా మనం ఒక డిఫరెంట్ గా పళ్ళు అనేది తీసుకున్నాం అనమాట. రెండు విధాలుగా వచ్చేటట్టు, ఒకటంతా కూడా స్ట్రైట్ లైన్స్ వచ్చే విధంగా ఒక పళ్ళు తీసుకున్నాం, ఇంకోటంతా కూడా 2 పీకాక్స్ వచ్చే విధంగా మనం పళ్ళు అనేది డిజైన్ చేస్తాం. 2 పీకాక్స్ ని ఒక బంచ్ లాగా ఇచ్చారు. బంచ్ లాగా ఇచ్చాం. దాని తర్వాత కూడా సేమ్ అనే లైన్స్ అనేది తీసుకున్నాం. శారీ అంతా కూడా చాలా బాగుంటుంది, చాలా లైట్ వెయిట్ ఉంటుందండి. శారీ చాలా ప్యూర్ పట్టు, మొత్తం కూడా మనకి సెల్ఫ్ డిజైనింగ్ వచ్చింది. అవునండి, శారీ అంతా కూడా మనకి మొత్తం కూడా సెల్ఫ్ డిజైన్స్ అనేది తీసుకున్నాం. పైన వచ్చే కాడికి మంచి కడ్డీ బోర్డర్ అనేది తీసుకున్నామండి. ఓకే, శారీ వచ్చే కాడికి yellow కలర్, బోర్డర్స్ అంతా కూడా మనం గ్రీన్ కలర్ బోర్డర్ తీసుకున్నాం. ఓకే, పింక్ ఒక చోట yellow ఒక చోట పీకాక్ మీనా వర్క్ ఇచ్చాం. దానిపైన వచ్చే కాడికి కడ్డీ బోర్డర్ అంతా కూడా తీసుకున్నాం. కానీ చాలా క్లాసీ లుక్ ఉంది, దట్టు మనకి లైట్ వెయిట్ లో వచ్చిందండి. శారీ కట్టుకున్నప్పుడు ఏంటంటే ఈ స్కర్ట్ బోర్డర్ వల్ల చాలా డిఫరెంట్ గా లుక్ అనేది వస్తుంది. ప్లస్ ఇక్కడ కూడా మనకి పిన్ డిజైన్ రావడం వల్ల ఏంటంటే చాలా మంచి షైనింగ్ ఇచ్చారు. ఈ సారీకి బ్లౌజ్ చూద్దాం. పళ్ళు అనేది గ్రీన్ ఉంది కాబట్టి బ్లౌజ్ మొత్తం కూడా మనకి గ్రీన్ కలర్ ఇచ్చాం. వన్ సైడ్ వచ్చే కాడి కడ్డీ బోర్డర్, ఇంకో సైడ్ కూడా కడ్డీ బోర్డర్, కాదంటే కొంచెం గ్యాప్ తీసుకుని కడ్డీ బోర్డర్ అనేది తీసుకున్నాం. ఎందుకంటే బ్లౌజ్ అనేది స్టిచ్చింగ్ కి చాలా బాగుంటుంది అన్నమాట. అంటే ఒక డిఫరెంట్ ప్యాటర్న్ అనేది వస్తుంది. ఈ సారీ కాస్ట్ ఈ సారీ కాస్ట్ వచ్చి మనకి 7100 పడుతుంది. ప్యూర్ కంచిపట్టులో లైట్ వెయిట్. ఓకే, ప్యూర్ కంచిపట్టులో లైట్ వెయిట్ ఓన్లీ 7100 రూపీస్ కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ సారీ ఇది వచ్చి మనకి గద్వాల్ పట్టు అండి. గద్వాల్ బాగుంటుంది సారీ. ఓకే, ఇలా రోలింగ్ అయ్యే ఉంటుంది. అవునండి, గద్వాల్ అంతా కూడా ఇలాగే వస్తుంది. ఓకే, ఇది వచ్చి మనకి మంచి పింక్ కలర్ కి బ్లూ కలర్ కాంబినేషన్ అనేది తీసుకున్నామండి గద్వాల్ పట్టులో. ఈ మంచి పింక్ కలర్ కాంబినేషన్ కి బ్లూ కలర్ పళ్ళు అంతా కూడా మనం ఈ కాపర్ సల్ఫేట్ బ్లూ కలర్ అంతా కూడా మనం ఒక వేవ్స్ లాగా పళ్ళు డిజైన్స్ అనేది తీసుకున్నాం. మళ్ళీ సైడ్ వచ్చే కాడికి అంతా కూడా ఒక పికాక్స్ అనేది బుటీస్ లాగా మనం పళ్ళు అంతా కూడా ఇచ్చామన్నమాట. ఈ విధంగా వస్తుంది. శారీ అంతా కూడా ఒక చిన్న చిన్న బుటీస్ అనేది వస్తుందండి. శారీ ఆల్ ఓవర్ కూడా మొత్తం కూడా శారీ అంతా కూడా బాగుంటుందండి. మంచి పింక్ కలర్ కాంబినేషన్స్ కి బోర్డర్స్, పళ్ళు కలరే మనం బోర్డర్ అనేది తీసుకున్నాము. రెండు వైపులు కూడా సేమ్ బోర్డర్స్ అనేది వస్తుందండి. మంచి బ్లూ కలర్, మంచి కాఫర్ సల్ఫేట్ బ్లూ కి మ్యాంగో డిజైన్స్ అనేది చాలా బ్రైట్ గా కనిపిస్తుందండి మనకి మ్యాంగో డిజైన్ ఈ సారీ పైన. తర్వాత కడ్డీ బోర్డర్ తీసుకున్నాం. తర్వాత మిడిల్ అంతా కూడా ఒక చిన్న చిన్న బుటీస్ అనేది శారీ అంతా కూడా ఇంత దగ్గరగా తీసుకున్నాం అన్నమాట. బుటీస్ అనేది సెకండ్ వైపు కూడా మనం పైన ఏదైతే బోర్డర్ చూసామో అదే బోర్డర్ రిపీట్ చేశారు. 2 సైడ్స్ శారీ మొత్తం కూడా ఇలాగే వస్తుందండి ఆల్ ఓవర్. ఓకే, ఈ సారీకి బ్లౌజ్ ఎలా ఇచ్చారు? బ్లౌజ్ వచ్చేకాడికి పళ్ళు కలర్, పట్టు బ్లౌజ్, పళ్ళు అండ్ బోర్డర్స్ ఏ కలర్ అయితే ఇచ్చారో అదే కలర్ కాంబినేషన్ ఇచ్చారు. మిడిల్ పార్ట్ లో మనకి కడ్డీ బోర్డర్ ఉంటుంది. ఇది వచ్చి ప్యూర్ గద్వాల్ పట్టు అండి. ప్యూర్ గద్వాల్ పట్టు చాలా లైట్ వెయిట్ కూడా ఉంటుంది సారీ. ఓకే, ఈ సారీ కాస్ట్ వచ్చి 6700 పడుతుంది. ఓన్లీ 6700 రూపీస్ కి గద్వాల్ పట్టు సారీ అవైలబుల్ ఉంది. చాలా లైట్ వెయిట్ ఉంది. ఈ టైప్ ఆఫ్ సారీస్ ఏ ఏజ్ వాళ్ళు కట్టుకున్నా కూడా చాలా బాగుంటాయి. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ కూడా గద్వాల్లోనే డిజైన్స్ అన్ని మన దగ్గర. గద్వాల్ పట్టులో చాలా డిజైన్స్ అనేది వచ్చాయి, చాలా బాగుంటున్నాయి డిజైన్స్ అనేది. ఇది ఎల్లో అండ్ ఒక డిఫరెంట్ పికాక్ బ్లూ కలర్ కాంబినేషన్, పికాక్ బ్లూ అండ్ పికాక్ గ్రీన్ కలర్ మిక్స్ ఉంటుంది. ఒక డిఫరెంట్ గ్రీన్ అండ్ బ్లూ మిక్స్ ఉన్న కలర్ కాంబినేషన్ తీసుకున్నారు, పికాక్ గ్రీన్ అండ్ పికాక్ బ్లూ. ఇక్కడ చూసినట్లయితే పర్పుల్ కలర్ యాడ్ చేశారు. గోల్డ్ కలర్ మీనా వర్క్ లో మిడిల్ అంతా కూడా మనం పర్పుల్ మీనా వర్క్ అనేది తీసుకున్నాం. ఒక బంచెస్ లాగా మనం పళ్ళు డిజైన్స్ అనేది తీసుకున్నాం. శారీ అంతా కూడా మనకి కడ్డీ బోర్డర్ లాగా మనం డిజైన్స్ అనేది తీసుకున్నాము. ప్రతి బోర్డర్ లో కూడా ఒక బుటీ అనేది వెరైటీ డిజైన్స్ అనేది ఒక చిన్న లత లాగా అనేది తీసుకున్నాం అనమాట. ఆ లత కూడా ఏంటంటే ఒకటి వచ్చే కాడికి జరీలో తీసుకున్నాం, ఇంకోటి వచ్చే కాడికి మంచి పింక్ కలర్ తో తీసుకుని సిల్వర్ జరీ మీనా వర్క్ ఇచ్చాం, రాయల్ బ్లూ మీనా వర్క్ తో. శారీ అంతా కూడా ఇదే విధంగా దగ్గరకు ఉంటుందండి. మిడిల్ లో మనకి ఇట్లా స్ట్రైట్ లైన్స్ లాగా కూడా సిల్వర్ జరీతో మనం స్ట్రైట్ లైన్స్ అనేది తీసుకున్నాం. పైన వచ్చే కాడికి ఒక చిన్న కడ్డీ బోర్డర్ ఉంటుంది. శారీ అంతా కూడా మనకి ఇదే బూటీ మీనా వర్క్ తో ఆల్ ఓవర్ ఉంటుందండి. బ్లౌజ్ వచ్చేసి పళ్ళు కలర్ బ్లౌజ్. మిడిల్ లో కూడా మనం శారీలో వచ్చే విధంగానే గోల్డ్ కలర్ లైన్స్ అనేది వస్తుంది. ఓకే, ఈ సారీ కాస్ట్ వచ్చి మనకి 7500 పడుతుందండి. ఈ సారీ కాస్ట్ వచ్చేసి 7500 రూపీస్ కి అవైలబుల్ ఉంది. విఘ్నేశ్వర సిల్క్స్ 2 షోరూమ్స్ లో కూడా ఇలాంటి కలర్ఫుల్ కలెక్షన్స్ ఇంకా చాలా ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం.
నెక్స్ట్ వచ్చి ఇది అస్సాం పట్టు అండి. ఇది కూడా ఫోల్డింగ్స్ ఫోల్డింగ్స్ అనేది డిఫరెంట్ గా ఉంటుంది. అస్సాం పట్టు. అస్సాం పట్టు. ఓకే. అస్సాం పట్టు వాళ్ళంతా కూడా పళ్ళు అంతా కూడా ఒక 1 మీటర్ పళ్ళు తీసుకుని ఒక డిఫరెంట్ షేప్ అనే విధంగా మనకి పళ్ళు డిజైన్స్ అనేది తీసుకున్నారు. సైడ్ వచ్చేకాడికి ఒక రాయల్ బ్లూ లైన్ తో ఒక చిన్న చిన్న బర్డ్స్ మోడల్ తో మనకి టర్నింగ్ బోర్డర్ అనేది ఇచ్చారు. రెండు వైపులు కూడా అలాగే ఉంటుంది. 1 మీటర్ పళ్ళు. 1 మీటర్ పళ్ళు. శారీ అంతా కూడా ఇలా వస్తుంది అనమాట. శారీ అంతా కూడా మిడిల్ పార్ట్ అంతా కూడా ప్లెయిన్ తీసుకున్నారు. ఎందుకంటే బోర్డర్ అనేది కింద బోర్డర్ అనేది చాలా డిఫరెంట్ గా లుక్ అనేది తీసుకున్నారు కాబట్టి మిడిల్ వైపు అనేది ప్లెయిన్ తీసుకుని పైన వచ్చేకాడికి మంచి ప్యారెట్ గ్రీన్ కి పింక్ కలర్ నియాన్ పింక్ కలర్ కాంబినేషన్ బోర్డర్ ఇచ్చారనమాట. బోర్డర్ తీసుకుని దాని తర్వాత వచ్చేకాడికి మంచి కడ్డీ బోర్డర్ అనేది తీసుకున్నాం. గోల్డ్ కలర్ కడ్డీ బోర్డర్. కింద వైపు వచ్చే స్కర్ట్ బార్డర్ మాత్రం చాలా బాగుంటుందండి. ఒక డిఫరెంట్ గా ఉంటుంది. సేమ్ ఏదైతే పింక్ కలర్ బోర్డర్ ఉందో అదే పింక్ కలర్ కడ్డీ బోర్డర్ తీసుకుంటూ దానిపైన అంతా కూడా మనం 2 కలర్ కాంబినేషన్స్ ఒక చిన్న ఒక బంచెస్ అనేది తీసుకున్నాం. ఒకటి వచ్చి రాయల్ బ్లూ, ఇంకోటి వచ్చి పింక్ కలర్ బంచెస్ తీసుకుంటూ దానిపైన అంతా కూడా ఒక టిష్యూ బ్యాక్గ్రౌండ్స్ తో మనం ఒక చిన్న లోటస్ ఫ్లవర్స్ లాగా మనం కట్ వర్క్ అనేది డిజైన్స్ అనేది తీసుకున్నాం. దాని తర్వాత టిష్యూ లాగా ఇస్తూ దానిపైన ఇది కూడా ఎలా అంటే ఒక వేవీ టైప్ లో వచ్చే విధంగా డిజైన్ వచ్చిందండి. స్కర్ట్ బోర్డర్ టైప్ ఆఫ్ లుక్ తీసుకొచ్చారు. మొత్తం శారీ అంతా కూడా ఇలాగే వస్తుంది అనమాట. కుచ్చుల కాడ నుంచి మొత్తం స్టార్టింగ్ నుంచి మొత్తం ఎండింగ్ వరకు కూడా మనకి ఇలాగే ఉంటుంది. కలర్ఫుల్ గా ఉంటుంది. బ్లౌజ్ వచ్చి మనకి కాంట్రాస్ట్ బ్లౌజ్ అనేది వస్తుందండి. ఓకే ఓకే. పళ్ళు కలర్ ఏదైతే ఉందో అదే కలర్ కాంబినేషన్ తో మనకి బ్లౌజ్ అనేది డిజైన్ చేశారు. అస్సాం పట్టులో చాలా వెరైటీస్ డిజైన్స్ అనేది బాగా వచ్చినాయి. ఓకే ఓకే. ఈ సారీ కాస్ట్? ఈ సారీ కాస్ట్ వచ్చి మనకి 4500 పడుతుందండి. ఈ సారీ కాస్ట్ ఓన్లీ 4500 రూపీస్ కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. ఇది వచ్చి మనకి మైత్రి పట్టు అండి. బాగుంటుంది, లైట్ వెయిట్ అనమాట. శారీ వచ్చేకాడికి మంచి లెమన్ ఎల్లో తీసుకున్నాం. లెమన్ ఎల్లోకి పళ్ళు అంతా కూడా ఒక పింక్ కలర్ పళ్ళు తీసుకుని పళ్ళు డిజైన్స్ అంతా కూడా ఒక చిన్న ఒక హిల్స్ టైప్ లో మనము తీసుకున్నాం అనమాట. దానిపైన అంతా కూడా మనం ఒక చిన్న బుటీస్ అనేది మనం పళ్ళులో మిడిల్ పార్ట్ లో అనేది తీసుకున్నాము. సైడ్ వచ్చేకాడికి శారీ అంతా కూడా చాలా బాగుంటుందండి. మొత్తం డిఫరెంట్ గా తీసుకున్నాం. పైన షోల్డర్ వచ్చేకాడికి పైన బోర్డర్ అంతా కూడా కడ్డీ బోర్డర్ తీసుకుని దానిపైన పింక్ కల్నేత పింక్ తీసుకున్నాం. శారీ వచ్చేకాడికి లెమన్ ఎల్లో కాబట్టి కడ్డీ బోర్డర్ తర్వాత అంతా కూడా మనం మంచి పింక్ అండ్ ఈ విధంగా ఒక చిన్న బాక్సెస్ టైప్ లో చిన్న చెక్స్ డిజైన్స్ అనేది తీసుకున్నాం అనమాట. దాని తర్వాత వచ్చేకాడికి అంతా కూడా మనకి ఒక చిన్న పళ్ళులో ఉన్న డిజైన్స్ మిడిల్ పార్ట్ లో వచ్చే విధంగా మనం డిజైన్స్ అనేది చేసామండి. తర్వాత వచ్చేకాడికి అంతా కూడా ఇది కింద వైపు కుచ్చులు, ఇది కూడా మనకి పళ్ళులో ఉన్నటువంటి డిజైన్ బంచ్ కింద బోర్డర్ తీసుకుని ఇక్కడ లెమన్ ఎల్లో హైలైట్ అయ్యే విధంగా తీసుకున్నాం అనమాట. ఇక్కడ లెమన్ ఎల్లో హైలైట్ అవుతూ దానిపైన అంతా కూడా మనం పింక్ కలర్ తో బుటీ అనేది శారీ అంతా కూడా వచ్చే విధంగా చేసాం. చాలా కూడా ఇలాగే ఉంటుందండి. ఇలాంటి డిజైన్స్ మన దగ్గర చాలా బాగుంటాయండి. వీటిలో కూడా మన దగ్గర 5-6 కలర్స్ అనేది అవైలబుల్ లో ఉన్నాయి. ఇందాక చూసిన అస్సాం పట్టులో కానీ ఇది మైత్రిలో కానీ మన దగ్గర కలర్స్ అనేది అవైలబుల్ లో ఉన్నాయి అనమాట. 2 షాప్స్ లో కూడా, కుకట్పల్లి అండ్ ఎర్రగడ్డలో కూడా. దీనికి బ్లౌజ్ ఎలా ఇచ్చారు? బ్లౌజ్ వచ్చి మనకి పింక్ కలర్ పళ్ళు కలర్ బ్లౌజ్ పింక్ కలర్ ఇచ్చారండి. డార్క్ కలర్ ఏదైతే ఉందో ఆ కలర్. ఈ సారీ కాస్ట్ ఎంత ఉంటుంది? సారీ కాస్ట్ వచ్చి 4600 పడుతుందండి. ప్యూర్ మైత్రి పట్టు 4600 రూపీస్ కి అవైలబుల్ ఉంది. విఘ్నేశ్వర సిల్క్స్ టోటల్ గా మనకి 2 షోరూమ్స్ అండి. ఒకటి వచ్చేసి ఈఎస్ఐ ఎర్రగడ్డ సుందర్ నగర్ కాలనీలో ఉంది. ఇంకొకటి వచ్చేసి మనకి కుకట్పల్లి విశ్వనాథ్ థియేటర్ దగ్గర భారత్ పెట్రోల్ బంక్ ఆపోజిట్ లో ఉంది. ఈ 2 షోరూమ్స్ లో కూడా ఎప్పటికప్పుడు న్యూ వెరైటీస్ అండ్ న్యూ స్టాక్ అవైలబుల్ ఉంటాయి. మీరు తప్పకుండా ఒకసారి విజిట్ చేయండి. శివగామిని పట్టు అండి. శివగామిని పట్టు బాగుంటుంది, లైట్ వెయిట్ అనమాట. మంచి బ్లూ కలర్, డార్క్ బ్లూ కలర్ కి ఒక టమోటా పింక్ వచ్చే విధంగా మనం పళ్ళు డిజైన్స్ అనేది తీసుకున్నాము. పళ్ళు డిజైన్స్ అంతా కూడా ఎక్కువ మిడిల్ పార్ట్ అంతా కూడా మనం థ్రెడ్ వర్క్ అనేది ఎక్కువ తీసుకున్నామండి. ఒక డిఫరెంట్ సారీలో ఉన్న మీనా వర్క్ కలర్ అనేది తీసుకున్నాం అనమాట. మిడిల్ పార్ట్ లో ఎక్కడ కూడా మనకి జరీ యూస్ చేయలేదు, మళ్ళీ 2 సైడ్స్ జరీ ఇచ్చాం. 2 సైడ్స్ జరీ అంతా కూడా ఒక వేవ్స్ లాగా మనం డిజైన్ అనేది తీసుకున్నాం. మంచి రాయల్ బ్లూ కాంబినేషన్స్ కి మంచి పింక్ కలర్ తో మనం డిజైన్స్ అనేది తీసుకున్నాం అనమాట. ఈ డిజైన్స్ అనేది కూడా చాలా చిన్న డిజైన్స్ అనేది తీసుకున్నాం. ఎందుకంటే శారీ కట్టుకున్నప్పుడు ఈ చిన్న డిజైన్స్ అనేది చాలా అందంగా చాలా బాగుంటుంది, ఎలివేట్ అవుతూ ఉంటుంది. బోర్డర్స్ వచ్చేకాడికి అంతా కూడా మనం మంచి కడ్డీ బోర్డర్ హైలైట్ చేస్తూ వచ్చాం కొంచెం బిగ్ సైజ్ లో. కింద వైపు వచ్చేకాడికి అంతా కూడా అదే బోర్డర్ కడ్డీ బోర్డర్ తీసుకుంటూనే కడ్డీ బోర్డర్ లో అంతా కూడా మనం లీఫ్ డిజైన్స్ అనేది తీసుకున్నామండి పింక్ కలర్. ఎందుకంటే శారీ అంతా కూడా రాయల్ బ్లూ ఉంది కాబట్టి ఎక్కువగా మనకి పళ్ళు బోర్డర్ కింద కడ్డీ బోర్డర్ అంతా కూడా మనం పింక్ కలర్ లీఫ్ డిజైన్స్ అనేది కంటిన్యూ చేస్తూ వచ్చాం. చాలా బాగుందండి. శారీ అంతా కూడా చాలా ఆల్ ఓవర్ ఇదే విధంగా ఉంటుంది. ఎక్కువ జరీ వద్దు అనుకునే వాళ్ళకి ఈ టైప్ ఆఫ్ సారీస్ చాలా బాగుంటాయండి. దీంట్లో మనకి నంబర్ ఆఫ్ వెరైటీస్ కూడా ఉన్నాయి డిజైనింగ్స్ లో. ఈ సారీకి బ్లౌజ్ చూద్దాం. పళ్ళు కలర్ అండ్ సారీలో ఒక లేయర్ లాగా మనకి పింక్ కలర్ కనిపిస్తుంది కదా, ఆ కలర్ కాంబినేషన్ తో బ్లౌజ్ ఇచ్చారు. 2 సైడ్స్ సేమ్ టైప్ ఆఫ్ బోర్డర్స్. ఓకే. ఈ సారీ కాస్ట్ వచ్చి మనకి 4500 పడుతుందండి. ప్యూర్ శివగామిని పట్టు 4500 రూపీస్. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం.
ఇది వచ్చి మనకి చందేరి పట్టు అండి. చందేరి పట్టు శారీ అంతా కూడా మనకి మంచి వీట్ కలర్ కాంబినేషన్స్ కి బ్లాక్ కలర్ తో మనం డిజైన్స్ అనేది తీసుకున్నాం. పళ్ళు వచ్చేకాడికి సేమ్ వీట్ కలర్ పళ్ళునే తీసుకున్నాం. ఒక క్రాస్ లైన్స్ గా మనం వేవ్స్ లాగా మనం డిజైన్స్ అనేది తీసుకున్నాం అన్నమాట. పళ్ళు అంతా కూడా శారీలో వచ్చేకాడికి అంతా కూడా ఒక కలాంజలి డిజైన్స్ అనేది తీసుకున్నామండి చందేరి ఫ్యాబ్రిక్ పైన. శారీ మెయిన్ కలర్ వచ్చి వీట్ కలరే ఉంటుంది. ఒక లేయర్ లాగా బ్లాక్ ఇచ్చాం. ఆ బ్లాక్ వచ్చేకాడికి ఎలాగంటే ఒక లత లాగా మనకి ఒక కలాంజలి డిజైన్స్ లాగా వీట్ కలర్ అనేది హైలైట్ అవుతుంది అన్నమాట. మొత్తం కూడా శారీ అంతా కూడా ఇదే విధంగా ఉంటుంది. బోర్డర్స్ చూసినట్లయితే సేమ్ కడ్డీ బోర్డర్ లాగే మంచి కడ్డీ బోర్డర్ లాగా తీసుకుంటాం. రెండు వైపులు కూడా సేమ్ కింద వైపు బోర్డర్ కూడా సేమ్ మనకి కడ్డీ బోర్డరే వస్తుంది. కలర్స్ కూడా చాలా బాగా వచ్చాయండి. కలర్స్ డిజైన్స్ చాలా బాగున్నాయి. ఓకే, ఇక్కడ వచ్చేసరికి మనకి సారీ మెయిన్ కలర్ వీట్ కలర్ ఏదైతే ఉందో అదే కలర్ కాంబినేషన్ తో బ్లౌజ్ పార్ట్ ఇచ్చేసి 2 సైడ్స్ కూడా సేమ్ టైప్ ఆఫ్ కడ్డీ బోర్డర్ యాడ్ చేశారు. ఈ సారీ కాస్ట్ ఎంత అండి? ఈ సారీ కాస్ట్ వచ్చి 2925 రూపీస్ పడుతుందండి. 2925 రూపీస్ కి సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకో కలర్ఫుల్ సారీ చూద్దాం. నెక్స్ట్ వచ్చి ఇది మనకి సౌత్ సిల్క్ అండి. సౌత్ సిల్క్ మంచి బాటిల్ గ్రీన్ కలర్. బాటిల్ గ్రీన్ కలర్. బాటిల్ గ్రీన్ కలర్ కంతా కూడా మనం ఒక వెరైటీ పళ్ళు అనేది తీసుకున్నామండి. బాగుంటుంది అనమాట. ఒక చిన్న రౌండ్స్ గా సెల్ఫ్ డిజైన్స్ తో మనం జరీ డిజైన్స్ అనేది తీసుకుంటూ ఒక ట్రీ డిజైన్స్ అనేది తీసుకున్నాం అనమాట. ఒక ట్రీ తీసుకుంటూ ఒక ఫ్లవర్స్ గానీ మొత్తం కూడా లీవ్స్ గానీ మొత్తం కూడా మనం జరీతోనే హైలైట్ చేసామండి. సైడ్ వచ్చేకాడికి అంతా కూడా ఒక చిన్న టెంపుల్స్ లాగా ఒక చిన్న లత లాగా మనం చాలా బ్రైట్ గా డిజైన్ వచ్చిందండి పళ్ళు మొత్తం కూడా. శారీ అంతా కూడా మనకి బాగుంటుందండి. మంచి బాటిల్ గ్రీన్ కలర్ అన్నమాట. వీటిలో కలర్స్ కూడా మన దగ్గర 4-5 కలర్స్ అనేది అవైలబుల్ లో ఉంటుంది. పికాక్ అనేది ఒక స్మాల్ సైజ్ లో పికాక్ అనేది తీసుకుంటూ ఆ పికాక్ అంతా కూడా మనం పింక్ కలర్ తీసుకున్నామండి. ఎందుకంటే మనకి శారీ వచ్చేకాటికి మంచి బాటిల్ గ్రీన్ ఉంది కాబట్టి పింక్ కలర్ పికాక్ తీసుకుంటూ ఇంకొక ఫ్లవర్ వచ్చాక అంతా కూడా మనం జరీ ఫ్లవర్స్ అనేది ఒక సన్ ఫ్లవర్ లోనే మనకి హాఫ్ ఫ్లవర్ లాగా లుక్ తీసుకొచ్చారు. చాలా దగ్గరగా డిజైన్ చేశారండి. టోటల్ శారీ అంతా కూడా ఇదే గ్యాప్ అనేది మెయింటైన్ చేశారు. బోర్డర్స్ వచ్చేకాడికి పైన బోర్డర్ అంతా కూడా మనకి కడ్డీ బోర్డర్ వస్తుంది. కింద వైపు కూడా సేమ్ మనకి కడ్డీ బోర్డర్ లుకే వస్తుందండి. ఓకే, 2 సైడ్స్ సేమ్ టైప్ ఆఫ్ కడ్డీ బోర్డర్ వస్తుంది. మరి ఈ సారీకి బ్లౌజ్ ఎలా ఇచ్చారు? ఓకే, బ్లౌజ్ వచ్చేసి మనకి బ్లౌజ్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది. పళ్ళు కూడా సేమ్ ఉంది కాబట్టి బ్లౌజ్ కూడా సేమ్ కలర్ కాంబినేషన్ ప్లస్ బోర్డర్ మాత్రం 2 సైడ్స్ సేమ్ టైప్ ఆఫ్ బోర్డర్ ఇచ్చారు. ఈ సారీ కాస్ట్ వచ్చి మనకి 1575 రూపీస్ పడుతుంది. ఓన్లీ 1575 రూపీస్ కి కలర్ఫుల్ సారీ అవైలబుల్ ఉంది. దీంట్లో మనకి కలర్ చాయిస్ కూడా ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ సారీ బాగుంటుందండి. లైట్ సిల్క్ కోటాలోనే మన దగ్గర డిఫరెంట్ ప్రింటింగ్ అనేది ఉంటుంది అనమాట. స్కై బ్లూ కలర్ కి మనం పళ్ళు అంతా కూడా ఒక మల్టీ కలర్ పళ్ళు అనేది ప్రింటింగ్ అనేది తీసుకున్నాం. ఒకటి వచ్చి మస్టర్డ్, ఒకటి వచ్చి బ్లూ, ఒకటి వచ్చి ప్యారెట్ గ్రీన్, పింక్, అట్లా మన డిఫరెంట్ మల్టీ కలర్స్ లో మనం పళ్ళు ప్రతి ఒక్క కలర్ కాంబినేషన్ లో కూడా మనకి డిజైన్ అనేది చేంజ్ చేస్తూ వచ్చారండి. మల్టీ కలర్ కాంబినేషన్ లో కలర్ఫుల్ గా ఇచ్చారు పళ్ళు. సారీ అంతా కూడా చాలా బాగుంటుందండి. స్కై బ్లూ కాంబినేషన్స్ కి బ్లాక్ కలర్ తో మనం ప్రింటింగ్ అనేది తీసుకున్నాము. మొత్తం కూడా ఆ ప్రింటింగ్ అనేది కూడా మనం చిన్న ట్రైబల్ ప్రింట్స్ అనేది తీసుకున్నామండి బ్లాక్ కలర్ తో. పైన వచ్చేకాడికి మంచి బ్లూ కలర్ తో మంచి కడ్డీ బోర్డర్ తీసుకుంటూ ఒక చిన్న బ్లాక్ కలర్ లైన్ లాగా మనం ప్రింటింగ్ పైన వైపు. కింద వైపు ఇంకా చాలా బాగా వచ్చింది అనమాట. చాలా గ్రాండ్ గా మనకి ప్రింటింగ్ అనేది చాలా అందంగా అనేది వస్తుంది. పైన ఏదైతే బోర్డర్ ఉందో కలర్ కాంబినేషన్ అదే కలర్ కాంబినేషన్ తీసుకుంటూ పళ్ళులో ఉండే మల్టీ కలర్ అనేది ఇక్కడ కింద వైపు బోర్డర్ లో ఇచ్చామండి. ఒకటి వచ్చి పింక్ కలర్, ఒకటి వచ్చి ఎల్లో, బ్లూ కలర్, మంచి మన పికాక్ గ్రీన్ కలర్ తో మనం ప్రింటింగ్ అనేది తీసుకున్నాం. చాలా బాగుందండి. సమ్మర్ కి చాలా యూస్ఫుల్ గా ఉంటుందండి. చాలా లైట్ వెయిట్ ఉంటుంది. ప్యూర్ కాటన్ కోటా అన్నమాట. కాటన్ కోటాలో మనకి వస్తుంది ఇది. ఓకే, దీనికి బ్లౌజ్ ఎలా ఇచ్చారు? బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ ఇచ్చామండి. ప్లెయిన్ తో మనకి కడ్డీ బోర్డర్ కూడా సేమ్ వస్తుంది. రెండు వైపులు కూడా కడ్డీ బోర్డర్ అనేది. ఓకే, సారీ మొత్తం కూడా మనకి ప్రింటెడ్ మోడల్ వచ్చింది కాబట్టి బ్లౌజ్ అనేది ప్లెయిన్ ఇచ్చారు. ఈ సారీ కాస్ట్ వచ్చి మనకి ఓన్లీ 1150 రూపీస్ పడుతుంది. కాటన్ కోటా సారీ 1150 రూపీస్ కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ సారీ చాలా కలర్ సారీ అంతా కూడా చాలా బాగుంటుందండి. మంచి లైట్ వెయిట్ లో జూట్ కోటా అన్నమాట. జూట్ కోటా ఫ్యాబ్రిక్. పైన బోర్డర్స్ అంతా కూడా మనం ఫ్లోరల్ తో బోర్డర్స్ అనేది జూట్ కోటా మీద ఫ్లోరల్ బోర్డర్స్ అనేది తీసుకున్నాం. తీసుకుంటేనే కింద అంతా కూడా మనం మంచి వీట్ కలర్ కాంబినేషన్ శారీ వచ్చేకాడికి మంచి వీట్ కలర్ కాంబినేషన్స్ అంతా కూడా మనం డార్క్ కలర్ వీట్ కాంబినేషన్స్ తోనే మనం క్రీపర్ డిజైన్స్ అనేది తీసుకుంటూనే ఈ వీట్ కలర్ కాంబినేషన్స్ కి మంచి లెవెండర్ షేడ్ వచ్చే విధంగా మనం ఫ్లవర్స్ అనేది తీసుకుంటూ అక్కడక్కడ కూడా చిన్న ఫ్లవర్స్ అంతా కూడా మనం పింక్ కలర్ అనేది హైలైట్ చేస్తూ తీసుకున్నాం. ఇది మొత్తం కూడా ఈ క్రీపర్ డిజైన్స్ ఇదంతా కూడా మనకి మొత్తం శారీ ఆల్ ఓవర్ అంతా కూడా ఉంటుంది అనమాట. కింద కుచ్చుల దగ్గర
నుంచి కూడా మొత్తం ఓకే మనకి అంటే డిజైన్స్ 2.5 అనేది మీటర్స్ వస్తుంది. వచ్చేసి షోల్డర్ పార్ట్ లో కూడా కవర్ చేశారు. 2.5 మీటర్స్ తర్వాత ఓన్లీ కుచ్చుల పార్ట్ మాత్రమే ఇచ్చారు. వస్తుంది. అంటే టోటల్ డిజైన్ కంటిన్యూ అవుతుంది ఫుల్ సారీ అంతా. ఈ సారీ కింద వైపు బోర్డర్ కూడా మనకి సేమ్ అదే బోర్డర్ కంటిన్యూ ఓకే అవుతుంది ఈ అన్నమాట. పైన ఏదైతే మనం ఫ్లోరల్ ప్రింట్ బోర్డర్ చూస్తున్నామో ఇక్కడ ఉన్నటువంటి కలర్స్ ఈ సారీలో కూడా యూస్ చేశారండి. పర్పుల్ కలర్ అండ్ పింక్ కలర్. ఇది మనకి 3 సైడ్స్ కూడా కంటిన్యూ అవుతుంది. ఈ సారీకి బ్లౌజ్ చూద్దాం. బ్లౌజ్ చాలా కలర్ఫుల్ గా చాలా ఇచ్చారు. బాగుంటుందండి. బ్లౌజ్ సేమ్ మనకి బోర్డర్ లో ఏదైతే ఫ్లోరల్ ప్రింట్ ఉందో సేమ్ బ్లౌజ్ అనేది కూడా మనం ఫ్లోరల్ ప్రింట్ బ్లౌజ్ అనేది తీసుకున్నాం. చాలా బాగుంది. అది కూడా ఏంటంటే ఒక గులాబీ ఫ్లవర్స్ అనేది సింగిల్ సింగిల్ ఫ్లవర్స్ ని ఆల్ ఓవర్ పింక్ కలర్ ఒక పర్పుల్ కలర్ కాంబినేషన్స్ తో మనం తీసుకున్నాం అన్నమాట. ఓకే ఈ సారీ కాస్ట్ ఎంత ఉంటుందండి? ఈ సారీ కాస్ట్ వచ్చి మనకి 1450 పడుతుందండి. 1450 రూపీస్ కి ఈ సారీ అవైలబుల్ ఉంది. దీంట్లో కలర్స్ ఉన్నాయా? వీటిలో కలర్స్ ఉంటాయండి. మొత్తం కూడా వీట్ కలర్ కాంబినేషన్స్ వస్తాయి కానీ ఈ ఫ్లవర్ డిజైన్స్ అనేది చేంజ్ అవుతూ సారీ మెయిన్ మాత్రం కలర్ మాత్రం సేమ్ ఉంటుందండి. దానిపైన డిజైనింగ్ లో ఉన్నటువంటి కలర్స్ మాత్రమే మనకి చేంజ్ అవుతుంటాయి. ఇలాంటి కలర్ఫుల్ కలెక్షన్స్ విఘ్నేశ్వర సిల్క్స్ 2 షోరూమ్స్ లో కూడా అవైలబుల్ ఉన్నాయి. మరి కోరా పట్టు అన్నమాట. మెటీరియల్ పైన వచ్చే కాడికి అంతా కూడా మంచి కడ్డీ బోర్డర్ అనేది తీసుకున్నామండి. పళ్ళు అంతా కూడా ఒక చిన్న కడ్డీ బోర్డర్ లాగే వస్తుంది. ఎందుకంటే శారీ అనేది చాలా లైట్ వెయిట్ గా చాలా బాగుంటుందండి. మంచి ఆరెంజ్ కలర్ కాంబినేషన్స్ కి మొత్తం కూడా మనం వైట్ కలర్ తో మనం పల్స్ డిజైన్స్ అనేది స్టిచ్ చేస్తూ వచ్చామన్నమాట. శారీ మొత్తం కూడా ఇలాగే ఉంటుంది. పైన మిడిల్ పార్ట్ అంతా కూడా కింద వైపు వచ్చే కాడికి అంతా కూడా బాగుంటుందండి. బోర్డర్ అనేది మనం మంచి కడ్డీ బోర్డర్ తీసుకుంటూ కడ్డీ బోర్డర్ లో అంతా కూడా మనం పికాక్ మంచి కలర్ కాంబినేషన్స్ తో పికాక్ అనేది ఒక ట్రీ డిజైన్స్ లాగా తీసుకుని ట్రీ అంతా కూడా మనం జరీ హైలైట్ చేస్తూ ఆ పికాక్ అనేది అంతా కూడా మనం మంచి 2 కలర్ 3 కలర్ కాంబినేషన్స్ తీసుకున్నాం అనుకో. ఆరెంజ్ అండ్ ప్యారెట్ గ్రీన్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్స్ తో మనం పికాక్ అనేది తీసుకున్నాం. ఆ పికాక్ తర్వాత అంతా కూడా ఒక చిన్న చిన్న ఫ్లవర్స్ అనేది తీసుకున్నాం. ఒక క్రీపర్ మీద స్టాండింగ్ పొజిషన్ లో ఇచ్చారు. ఇప్పుడు ఈ బోర్డర్ సారీ ఎండింగ్ వరకు సారీ మొత్తం కూడా ఉంటుంది. ఆల్ ఓవర్ ఉంటుంది. సారీ కూడా చాలా లైట్ వెయిట్ ఉంటుందండి. చాలా బాగుంటుంది అన్నమాట. చాలా కన్వీనియంట్ గా కూడా ఉంటుంది కట్టుకున్నప్పుడు. చాలా బాగుందండి. ఈ సారీకి బ్లౌజ్ ఎలా వచ్చింది? ప్లెయిన్ ఇచ్చారు, మోతీ వర్క్ లేకుండా ఓన్లీ ప్లెయిన్ బ్లౌజ్ తీసుకున్నాము. వన్ సైడ్ వచ్చే కాడికి చాలా పెద్ద బోర్డర్ అనేది హ్యాండ్స్ కి వస్తుంది. ఇంకొక బోర్డర్ అనేది చిన్న బోర్డర్ అనేది కడి బోర్డర్ అనేది తీసుకున్నాం. ఓకే ఈ సారీ కాస్ట్? ఈ సారీ కాస్ట్ వచ్చి 3500 పడుతుందండి. ఈ సారీ కాస్ట్ వచ్చేసి 3500 రూపీస్ కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. బాగుంటుందండి. డిజైనర్ సారీ అన్నమాట. ఫాలింగ్ మెటీరియల్, ఫాలింగ్ ఫ్యాబ్రిక్. ఇది వచ్చి లంగావోని సారీ అండి. హాఫ్ అండ్ హాఫ్ సారీ. పైన వచ్చే కాడికి అంతా కూడా మన షోల్డర్ పార్ట్ అంతా కూడా ఒక రెడ్ కలర్ తీసుకున్నాము. రెడ్ కలర్ కి మంచి వెల్వెట్ బోర్డర్ బ్లాక్ కలర్ తో తీసుకుంటూ బ్లాక్ కలర్ పైన గోల్డ్ కలర్ తో అంతా కూడా మనం స్టోన్ వర్క్ అనేది ఇచ్చామన్నమాట. 0 సైజ్ స్టోన్స్ ఇచ్చాము. అవునండి. ఇస్తూనే మనం రెడ్ కలర్ సారీ ఏదైతే రెడ్ కలర్ ఉంది కాబట్టి ఫ్లవర్ అంతా కూడా మనం రెడ్ కలర్ తో తీసుకున్నాం. ఇదే బోర్డర్ శారీ అంతా కూడా ఆల్ ఓవర్ 2 వైపులు కూడా ఉంటుందండి. పళ్ళు హ్యాంగ్ అయ్యే దగ్గర ఉంటుంది, షోల్డర్ కింద వైపు కూడా ఉంటుంది. శారీ వచ్చే కాడికి అంతా కూడా మనం నెట్టెడ్ తీసుకున్నాం. పైన వచ్చే కాడికి జార్జెట్ ఉంటుంది. ఈ వీట్ కలర్ కాంబినేషన్స్ కి సేమ్ షోల్డర్ ఉండే బోర్డర్ తీసుకుంటూ పైన అంతా కూడా ఒక థ్రెడ్ వర్క్ బోర్డర్ అనేది ఇచ్చామండి. థ్రెడ్ వర్క్ బోర్డర్ పైన అంతా కూడా మనం స్టోన్ వర్క్ అనేది తీసుకుంటూ దానిపైన అంతా కూడా మళ్ళీ జరీ బంచెస్ అనేది తీసుకున్నాం. జరీ బంచెస్ తీసుకుంటూ దానిపైన అంతా కూడా మనం స్టోన్ వర్క్ అనేది ఇచ్చాము. చాలా స్టైలిష్ గా ఉంది మనకి. చాలా సూపర్ డిజైన్స్ లాగా ఉంటుంది అనమాట. కట్టుకున్నప్పుడు చాలా లైట్ వెయిట్ కూడా ఉంటుంది. చాలా దగ్గర ఇచ్చారు. చాలా దగ్గర ఉంటుందండి. ఆల్ ఓవర్. బ్లౌజ్ ఎలా ఇచ్చారు? బ్లౌజ్ వచ్చే కాడికి చాలా బాగుంటుందండి. బ్లౌజ్ అంతా కూడా మనకి వెల్వెట్ బ్లౌజ్ వస్తుంది. బ్లౌజ్ అనేది మొత్తం కూడా నెక్ పార్ట్ అంతా కూడా చాలా హెవీ లుక్ అనేది బోర్డర్ లో ఇచ్చిన కలర్ కాంబినేషన్ తీసుకున్నారు. హ్యాండ్స్ కి వచ్చే కాడికి చిన్న బోర్డర్ అనేది తీసుకున్నాం. ఈ సారీ కాస్ట్ ఎంత ఉంటుంది? ఈ సారీ కాస్ట్ వచ్చి మనకి ఓన్లీ 2200 రూపీసే పడుతుందండి. 2200 రూపీస్ కి ఈ డిజైనర్ సారీ అవైలబుల్ ఉంది. ఇలాంటి కలర్ఫుల్ కలెక్షన్స్ విఘ్నేశ్వర సిల్క్స్ లో ఇంకా చాలా ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. సారీ వచ్చే కాడికి మంచి పింక్ కలర్ అన్నమాట. మంచి బేబీ పింక్ కలర్. బేబీ పింక్ కలర్ కి బోర్డర్స్ అంతా కూడా మనం ఆఫ్ వైట్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్స్ తో ఒక చిన్న లోటస్ ఫ్లవర్స్ వచ్చే విధంగా మనం పళ్ళు బోర్డర్స్ అనేది డిజైన్ తీసుకున్నాం. ఇదే సేమ్ బోర్డర్ మనకి పళ్ళు దగ్గర హ్యాంగ్ అయ్యే దగ్గర కూడా సేమ్ ఉంటుంది. 3 సైడ్స్ వచ్చింది. మిడిల్ పార్ట్ అంతా కూడా మంచి పింక్ కలర్ బేబీ పింక్ కలర్ కి ఒక డార్క్ కలర్ తో మనం స్టోన్ వర్క్ అనేది ఇచ్చామన్నమాట. సేమ్ పింక్ కలర్ కాంబినేషన్ వచ్చే విధంగా ఇది మొత్తం శారీ అంతా కూడా ఇలాగే ఉంటుందండి. ఆల్ ఓవర్ కూడా కింద వైపు మిడిల్ పార్ట్ అంతా కూడా కింద వైపు వచ్చే బార్డర్ చాలా బాగుంటుందండి. మంచి ఆఫ్ వైట్ కలర్ నెట్టెడ్ తీసుకుని దానిపైన అంతా కూడా మనం ఆఫ్ వైట్ కలర్ తోనే మనం క్రీపర్ డిజైన్స్ అంతా తీసుకుంటూ ఒక చిన్న ఫ్లవర్స్ వచ్చే కాడికి అంతా కూడా శారీ కలర్ ఏదైతే ఉందో పింక్ సేమ్ అదే పింక్ కలర్ తీసుకుంటూ అవుట్ లైన్ అంతా కూడా మనం జరీతో ఫిల్లింగ్ చేసామండి. ఇక్కడ కూడా మనం స్టోన్ వర్క్ అనేది కూడా సేమ్ పింక్ కలర్ స్టోన్ వర్క్. ఈ బోర్డర్ ఎండింగ్ వరకు ఉంటుంది. ఈ బోర్డర్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు శారీ మొత్తం కూడా అదే బోర్డర్ కంటిన్యూ అవుతూ వస్తుంది అన్నమాట.
బాగుంటుంది శారీ, చాలా లైట్ వెయిట్ ఉంటుంది, బోర్డర్ కూడా చాలా బాగుంటుంది, ప్రైస్ కూడా చాలా రీజనబుల్ ప్రైస్ లో వస్తుందండి శారీ. బ్లౌజ్ ఎలా వచ్చింది? బ్లౌజ్ ప్లెయిన్ వస్తుంది, బోర్డర్ కూడా సేమ్ బోర్డర్. అంటే రన్నింగ్ బ్లౌజ్ ఇచ్చేసారు, రన్నింగ్ బోర్డర్ అనేది కామన్ ప్యాటర్న్ అనేది మనం చేయించుకోవచ్చు, మెయిన్ ప్యూర్ షిఫాన్ కాబట్టి మెటీరియల్ అది. బ్లౌజ్ కూడా చాలా బాగా చేయించుకోవచ్చు. ఈ శారీ కాస్ట్? ఈ శారీ కాస్ట్ వచ్చి ఓన్లీ 1575 రూపీస్ పడుతుందండి. ఓన్లీ 1575 రూపీస్ కి ఈ సారీ అవైలబుల్ ఉంది. ప్యూర్ షిఫాన్ ఫ్యాబ్రిక్ కి నెటెడ్ ఫ్యాబ్రిక్ తో ఉన్నటువంటి డిజైనర్ బోర్డర్ యాడ్ చేశారు. వచ్చి బాగుంటుందండి, ప్యూర్ షిఫాన్ షేడెడ్ కాంబినేషన్ అన్నమాట, ఆఫ్ అండ్ ఆఫ్ శారీ అండి. పైన వచ్చే కాడికి మంచి పికాక్ గ్రీన్ తీసుకున్నాం, కింద వైపు షేడెడ్ అంతా కూడా మనం పికాక్ బ్లూ కలర్ వచ్చే విధంగా షేడెడ్ అనేది తీసుకున్నామండి, ప్యూర్ షిఫాన్. పైన వచ్చే కాడికి అంతా కూడా బోర్డర్ అంతా కూడా నెట్టెడ్ ఫ్యాబ్రిక్ పైన థ్రెడ్ వర్క్ బోర్డర్ అనేది హైలైట్ చేస్తూ తీసుకున్నాం అనమాట, ఒక బిగ్ సైజ్ లో. దానికంతా కూడా హైలైట్ గా మనం కుందన్స్ అనేది తీసుకున్నామండి. దానిపైన అంతా వచ్చే కాడికి ఇంకోటి చిన్న పైపింగ్ తీసుకుంటే ఒక వేవ్స్ లాగా మనం జరీ డిజైన్స్ వర్క్ అనేది చేయించాం. ఈ బోర్డర్ సేమ్ మూడు వైపులు కూడా సేమ్ బోర్డర్ అనేది కంటిన్యూ అవుతుందండి, పళ్ళు హ్యాంగింగ్ దగ్గర కానీ, పళ్ళు హ్యాంగ్ అయ్యే దగ్గర కానీ. ఇంకా కుచ్చులోకి వచ్చే కాడికి అంతా కూడా మనకి ఆఫ్ వైట్ కలర్ అనేది వస్తుందండి. ఈ మెటీరియల్ వచ్చే కాడికి మనకి కుచ్చులోకి అంతా కూడా మనకి జార్జెట్ మెటీరియల్ అనేది వస్తుందండి. జార్జెట్ అనేది మెటీరియల్ తీసుకుని మనం సేమ్ బోర్డర్ పైన ఏదైతే బోర్డర్ ఉందో అక్కడ వచ్చే కాడికి ఆఫ్ వైట్ కాంబినేషన్ నెట్టెడ్ ఉంది, ఇక్కడికి వచ్చే కాడికి మనకి పికాక్ బ్లూ కలర్ కాంబినేషన్ పైన మనం థ్రెడ్ వర్క్ అనేది ఇస్తూ పైన వచ్చే కాడికి అంతా కూడా ఒక చిన్న చిన్న బుటీస్ అనే డిజైన్స్ అనేది తీసుకున్నాం సేమ్ ప్యాటర్న్స్ లో. శారీ మొత్తం కూడా మనకి ఆల్ ఓవర్ కూడా ఇదే విధంగా వస్తుంది, కుచ్చులోకి అంతా కూడా క్లాసీ లుక్ ఉందండి మొత్తం కూడా. బ్లౌజ్ వచ్చే కాడికి రా సిల్క్ బ్లౌజ్, ఇది వచ్చేసి మనకి షోల్డర్ పార్ట్ లో ఉన్న కలర్ కాంబినేషన్ ఇచ్చి దాని పైన అంతా కూడా మనకి ఇట్లా నెటెడ్ ఫ్యాబ్రిక్ పైన మొత్తం అక్కడ మనం ఏదైతే చిన్న చిన్న బుటీస్ చూసామో సేమ్ టైప్ ఆఫ్ ప్యాటర్న్ లో ఇక్కడ మనకి నెక్ పార్ట్ మొత్తం కూడా కవర్ చేశారు. హ్యాండ్స్ కి వచ్చే కాడికి మనకి ఆఫ్ వైట్ తీసుకున్నామండి, ఆఫ్ వైట్ తీసుకుని బోర్డర్స్ అంతా కూడా మనం ఇలా ఇచ్చాం, థ్రెడ్ వర్క్ బోర్డర్ అనేది. హ్యాండ్స్ వచ్చేసి కుచ్చిళ్ళ పార్ట్ లో ఉన్న కలర్ కాంబినేషన్, ఎందుకంటే మనకి షోల్డర్ పార్ట్ లో వచ్చేసరికి పికాక్ గ్రీన్ అండ్ బ్లూ కలర్ మిక్స్ ఉంది కాబట్టి హ్యాండ్స్ కాంట్రాస్ట్ లుక్ ఇచ్చారు. ఈ శారీ కాస్ట్ వచ్చి మనకి 3200 పడుతుందండి. ఓన్లీ 3200 రూపీస్ కి పార్టీ వేర్ కలెక్షన్ శారీ అవైలబుల్ ఉంది. విఘ్నేశ్వర సిల్క్స్ 2 షోరూమ్స్ లో కూడా ఇలాంటి కలర్ఫుల్ కలెక్షన్స్ ఇంకా చాలా ఉన్నాయి, మీరు తప్పకుండా ఒకసారి విజిట్ చేయండి. ఇది వచ్చి మనకి లంగావోని అండి, బాగుంటుంది శారీ కాంబినేషన్ అనేది. మంచి డార్క్ స్లేట్ కలర్ అనేది మనం పళ్ళు దగ్గర తీసుకున్నామండి, 2.5 మీటర్ స్లేట్ కలర్ లో కూడా మనం మళ్ళీ కూడా సెల్ఫ్ డిజైన్స్ అనేది తీసుకున్నాం, ఒక చిన్న చిన్న బుటీ చిన్న చిన్న ఫ్లవర్ డిజైన్స్ అనేది మనం శారీ అంతా కూడా సెల్ఫ్ డిజైన్స్ తో తీసుకున్నాం అనమాట, ఒక క్రీపర్ డిజైన్స్ లాగా. బోర్డర్స్ అంతా కూడా మనం పిటాయి వర్క్ చేస్తూనే మళ్ళీ ఇంకో బోర్డర్ కూడా మనం మోతీ వర్క్ బోర్డర్స్ అనేది తీసుకున్నామండి. ఆ షేప్ కూడా మోతీ వర్క్ షేప్ అనేది కూడా మనం చాలా డిఫరెంట్ గా అనేది ఒక బాదం షేప్ లాగా, ఆ మిడిల్ లో కూడా మనం ఫ్లవర్ డిజైన్స్ తో పాటు మోతీ కుందన్ వర్క్ కూడా యాడ్ అవుతుంది. ఈ బోర్డర్ సేమ్ మూడు వైపులు కూడా మనకి షోల్డర్ వైపు ఉంటుందండి. అంతా కూడా మనకి ఒక ఆఫ్ వైట్ కాంబినేషన్ ఇచ్చామన్నమాట, డార్క్ స్లేట్ కలర్ కి సిల్వర్ కలర్ కూడా మిక్స్ ఉంది దీంట్లో, మంచి షైనింగ్ ఉంది, ఇట్లా మూవ్ అవుతుంది, బాగుంటుంది అనమాట. ఫ్యాబ్రిక్ అనేది ప్యూర్ షిఫాన్ ఫ్యాబ్రిక్ అనేది తీసుకున్నాము. షిఫాన్ ఫ్యాబ్రిక్ అనేది తీసుకుంటూనే కింద వైపు అంతా కూడా అదే సేమ్ పైన ఏదైతే బోర్డర్ చూసామో పిటాయి వర్క్ అండ్ మోతీ వర్క్ బోర్డర్ కంటిన్యూ చేస్తూ ఇక్కడికి వచ్చే కాడికి ఫ్లవర్ అంతా కూడా మనం ప్యాచెస్ తీసుకున్నాం అనమాట. ఆ ప్యాచ్ వర్క్ అంతా కూడా మనం మోతీ వర్క్ అండ్ జరీ కుందన్స్ తో మనం హైలైట్ చేసామండి ఆ బుటీ అనేది. కానీ స్లేట్ కలర్ మీద బ్లాక్ కలర్ వచ్చేసరికి ఎంత లాంగ్ నుంచి చూసినా ఇక్కడ డిజైన్ అనేది చాలా క్లియర్ గా మెన్షన్ అవుతుంది. చాలా సారీ అంతా కూడా ఆల్ ఓవర్ వస్తుంది అనమాట, కుచ్చులోకి అంతా కూడా. బ్లౌజ్ వచ్చేకాడికి రా సిల్క్ బ్లౌజ్ తీసుకున్నామండి, జ్యువెలరీ టైప్ ఆఫ్ నెక్ డిజైన్ కూడా ఇక్కడ యాడ్ చేశారు. హ్యాండ్స్ కి వచ్చేసి ఒక చిన్న మోతీ బోర్డర్ ప్లస్ పిటాయి వర్క్ బోర్డర్ తీసుకున్నాం. ఓకే, ఈ సారీ కాస్ట్ ఎంత ఉందండి? ఈ సారీ కాస్ట్ వచ్చి మనకి 2650 పడుతుందండి. ఈ సారీ కాస్ట్ వచ్చేసి 2650 రూపీస్ కి అవైలబుల్ ఉంది. ఫుల్ డిజైనర్ సారీ అండి, ఇది బ్రైడల్ కలెక్షన్ సారీ అని కూడా మనం చెప్పొచ్చు. ఓకే రాజేంద్ర గారు, విఘ్నేశ్వర సిల్క్స్ లో ఉన్న ఆల్ డిజైనర్ సారీస్ అన్ని కూడా మా వ్యూవర్స్ అందరికి చక్కగా చూపించి ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్.